నల్లగా కనిపించే ఈ ద్రవమే ముడి చమురు లేదా క్రూడ్ ఆయిల్ అంటాం. దీన్ని బ్యారెల్స్ లో కొలుస్తారు. ఒక్క బ్యారెల్ అంటే ఎంతో తెలుసా? 159 లీటర్లు. ముడి చమురు నుంచి పెట్రోల్, డీజిల్ తో పాటు ఇంకా చాలా వస్తాయి. ఒక్క బ్యారెల్ ముడి చమురు నుంచి ఏవి ఎన్ని లీటర్లు వస్తాయో తెలుసా? ముడి చమురుని శుద్ధి చేయడానికి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ ని వాడతారు. ఒక భారీ టవర్ లో పోసి 400 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర వేడి చేస్తారు. చమురు ఆ వేడికి ఆవిరిగా మారుతుంది. ఆవిరి టవర్ లో పైకి వెళ్లే కొద్దీ వేర్వేరు ఉష్ణోగ్రతల దగ్గర చల్లబడి మళ్ళీ ద్రవంగా మారుతుంది. సో ఒక్కో ఉష్ణోగ్రత దగ్గర ఒక్కో ప్రోడక్ట్ బయటకు వస్తుంది. సపోజ్ ఒక బ్యారెల్ ముడి చమురుని శుద్ధి చేస్తున్నాం అనుకుంటే 20 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర LPG 4% వస్తుంది, అంటే 6.5 లీటర్లు. 40 డిగ్రీల నుంచి 200 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర పెట్రోల్ వస్తుంది, 42%, అంటే 71.5 లీటర్లు వస్తుంది. 175 నుంచి 275 డిగ్రీల దగ్గర విమానాలకు కావాల్సిన జెట్ ఫ్యూయల్ వస్తుంది, కానీ 10% వస్తుంది, నియర్లీ 15.5 లీటర్స్ వస్తుంది. 250 డిగ్రీల నుంచి 350 డిగ్రీల దగ్గర డీజిల్ వస్తుంది, 27%, అంటే 44 లీటర్లు వస్తుందట. 150 నుంచి 250 డిగ్రీల దగ్గర నఫ్తా అనే ఒక ద్రవం వస్తుందట. దీన్ని క్రాకింగ్ ప్రాసెస్ లో విడగొడితే ఇథిలిన్, ప్రొపిలిన్, బెంజీన్, జైలిన్ ఇలాంటి పెట్రోకెమికల్స్ వస్తాయి. వీటిని బ్యూటీ ప్రొడక్ట్స్ లోను, మెడిసిన్స్ లోను, అలానే ప్లాస్టిక్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది ఒక 7 to 8% వస్తుందట. అలాగే 350 డిగ్రీల అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో కూడా ఆవిరి కాకుండా మిగిలిపోయి ఒక నల్లటి పదార్థం వస్తుంది. ఇది ఒక 3% ఉంటుందట. దీన్ని మనం రోడ్లు వేయడానికి ఉపయోగిస్తాం, తారు అంటాం. సో ముడి చమురులో కొంచెం కూడా వేస్ట్ అవ్వదు. మనం 159 లీటర్లు ఒక బ్యారెల్ ని పంపిస్తే 170 లీటర్ల ప్రోడక్ట్స్ వస్తున్నాయి. దీన్ని రిఫైనింగ్ గెయిన్ అంటారు. ఇది ఎలాగా అనంటే, రిఫైనింగ్ టైంలో చమురు అణువుల్ని విడగొట్టడానికి హైడ్రోజన్ ని కలుపుతారట. సో దాని డెన్సిటీ తగ్గి వాల్యూమ్ పెరుగుతుంది, అంటే క్వాంటిటీ పెరుగుతుంది. ఇంకో విషయం, అన్ని క్రూడ్ ఆయిల్స్ ఒకేలా ఉండవట. అరబ్ దేశాల నుండి వచ్చే ఆయిల్ తేలికగా ఉంటుంది, శుద్ధి చేయడం చాలా ఈజీ, ఇందులోంచి పెట్రోల్ ఎక్కువగా వస్తుందట. కానీ అమెరికా లాంటి చోట్ల వచ్చే క్రూడ్ ఆయిల్ చిక్కగా ఉంటుంది, శుద్ధి చేయడం కష్టం, ఖర్చు కూడా ఎక్కువట. దీని నుంచి డీజిల్, తారు ఎక్కువగా వస్తాయట. ఏ దేశం నుంచి ఆయిల్ కొంటున్నాం అనే దాన్ని బట్టి పెట్రోల్ క్వాలిటీ, కాస్ట్ కూడా మారుతుంటాయి.